హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసాను. అంత స్పెషల్ ఏంటంటే ఆ వీడియోలో నేను మా మమ్మీ శారీస్, వాటి ఏజ్ 30 to 40 years ఉంటుంది, వాటిని నేను మీకు వీడియో రూపంలో ఈరోజు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. అంతకంటే ముందు మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదేమో యాక్చువల్లీ మా మమ్మీ పెళ్లి శారీ. మీరు వీడియోలో కనిపిస్తున్నట్టు ఇది యాక్చువల్లీ ప్యూర్ టొమాటో రెడ్ కలర్ శారీ. చూస్తే ఇక్కడ ఫ్లవర్స్ ఇదంతా ఫ్యాన్సీ డిజైన్ వచ్చింది. ఈ జరీ కూడా చాలా మంచి పట్టు. మీకు మేబీ వీడియోలో సిల్వర్ కనిపిస్తుండొచ్చు నాకు తెలిసినంత వరకు, కానీ యాక్చువల్లీ ఇది గోల్డ్ అనమాట. చాలా బాగుండింది. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ పెళ్ళి 40 years అయింది, కానీ ఇప్పటికీ శారీ చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ కూడా వచ్చేసి సేమ్ బ్లౌజ్ అనమాట. మా మమ్మీతో అడిగితే సేమ్ బ్లౌజ్ వచ్చిందని చెప్పింది, కానీ చాలా ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు మేము ఆ బ్లౌజ్ మిస్ చేసాము. కానీ చాలా మంచి బ్లౌజ్ వచ్చింది అన్నమాట. దానికి కూడా అప్పట్లోనే మంచి ప్రింట్ కానీ డిజైన్ కానీ చాలా గ్రాండ్గా పెళ్ళికి మంచి ఎథనిక్ కలెక్షన్ లాగా చాలా బాగుండింది అనమాట. ఈవెన్ మా మమ్మీ పెళ్ళప్పుడు కూడా అందరు చాలా బాగుందంట. ఇప్పటికీ చాలా మంచిగా ఉందని మా మమ్మీ ఇదంతా దాచిపెట్టుకుంది అన్ని శారీస్తో పాటు. ఇప్పుడు ఇటు సైడ్ ఇదంతా డిజైన్ చూసాం కదా. యాక్చువల్లీ మన శారీలో వచ్చేసి మనకు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే పైట్ చెంగు. మనం అదే చూస్తాం లేడీస్ యాక్చువల్గా. సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఈ పైట్ చెంగు ఇట్లా వచ్చింది అనమాట. దీనికి ఇక్కడ కూడా మంచి డిజైన్ వచ్చింది, చాలా పెద్ద పట్టు డిజైన్ ఇదంతా వచ్చింది. సో ఇది వేసుకున్నప్పుడు కూడా పైట్ చెంగు మనకు చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది పైట్ చెంగు నాకైతే చాలా నచ్చింది. ఈ శారీ చూడగానే మమ్మీ పెళ్ళికి ఇంత మంచి గ్రాండ్గా తీసుకుంది అప్పట్లోనే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. యాక్చువల్లీ నేను ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మా మమ్మీ చెప్తేనే బాగుంటుంది, ఎందుకంటే మా మమ్మీకి ఈ శారీ అంటే చాలా స్పెషల్. ఇప్పుడు మా మమ్మీ ఈ శారీ గురించి మీకు చెప్తుంది, మా మమ్మీ మాటల్లోనే. అమ్మ బాబు చెప్పింది కదా ఆ మమ్మీకి చేసి స్పెషల్ అని. ఎందుకంటే ఇది పెళ్ళైన సంవత్సరం మా ఆయన గారు మేము శివరుడు కళ్యాణం చేయించుకుంటే నాకు స్పెషల్గా తీసుకొచ్చారు. ఈ ముద్ద పచ్చన, ఈ రాణి అంచు రంగు ఇది అంతా నాకు చాలా చాలా నచ్చింది. అప్పట్లోనే ఇది చాలా హైలైట్ అని అందరూ అన్నారు. ఈ చెక్స్ రావడం కానీ, అంచులు నెమళ్ళు ఉండటం కానీ, ప్యూర్ జరీ కలర్ కాంబినేషన్ కానీ అంతా చాలా చాలా బాగుందని అందరూ అన్నారు. నేను అప్పటి నుంచే కొంచెం ఇంచుమించుగా ఇది 39 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పటి నుంచి నేను ఇది అలాగే ఉంచుకున్నాను. చాలాసార్లు వాడాను, అయినా సరే ఇలా నీట్గానే ఉంటుంది శారీ. ఎప్పుడు కట్టుకున్నా హైలైట్ అన్నారు అందరూ. మా పాపాళ్ళు కూడా మేము కుట్టించుకుంటా ఉన్నారు, కానీ డాడీ తెచ్చింది కదా ఫస్ట్ అనేసి నేను ఇంకోటి కుట్టించుకుంది, కానీ ఇది ఇలాగే ఉంచుకున్నాను. జాకెట్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ రాణి కలర్ వచ్చింది. అది కూడా నేను ఇందులోనే పెట్టి ఉంచుకున్నాను. యాక్చువల్గా మనం మా పాప పెళ్ళైనప్పుడు అవన్నీ సర్దుకుంటూ అటు ఇటు అయింది. మళ్ళీ వచ్చినప్పుడు మీకు చూపెడతాను. ఈ అంచు అన్నీ చాలా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే ట్రెండ్ లాగా ఈ చీర అప్పట్లో వచ్చిందంటే చాలా బాగుంటుంది. పైగా చీర అంతా ఇదే ఇదే, ఎక్కడ కట్టొంచి దగ్గర నుంచి బయట కొంగు వరకు కూడా ఇలాగే వస్తుంది అంతా. అసలు ఇంకేవి మనం ఇస్త్రీ చెయ్యకపోయినా నలగది శారీ అసలు. ఇది ఉంటాం కానీ ఎక్కడ ఎంత కూడా ఇది పడలేదు. మీరు చూడండి. ఇప్పుడు మనం బయట కొంగు చూద్దాం. ఇదంతా ఈ అంచు ఎలా ఉందో రాణి కలర్ తోటి ఇదంతా వచ్చింది. ఇదంతా జరీ ముద్దగా వచ్చింది. జాకెట్ ఏమో రాణి కలరు, ఈ అంచు అంతా ఇలా ఉంటుందో చీర చాలా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. చూద్దాం. ఈ చీర నేను మా చెల్లి పెళ్ళప్పుడు తీసుకున్నాను. ఇది కంచి పొట్టు చీర. ఇది మా నాన్నగారు స్పెషల్గా కంచి నుంచి ఎవరి చేత తెప్పించారు ఆర్డర్ ఇచ్చి. మీరు చూస్తే తెలుస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. బార్డర్ చూస్తే పెద్ద బార్డరు, అంతా ప్యూర్ కంచి, పైన కూడా జరీ ఇచ్చారనమాట. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కట్టుకుంటాను. ఎప్పుడు తీసుకున్నా ఉంటారు, కానీ ఇది తీసుకుని 38 సంవత్సరాలు అయిందంటే అసలు నమ్మబుద్ధి కాదు. ఎక్కడ మీరు చూస్తే ఎక్కడ ఇది దీని చిలకాకు పచ్చన రాణి కలర్ బార్డర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పైటంచి చూద్దాం. పైటంచి అంతా కూడా అంచు రంగులోనే రాణి కలర్ ఇచ్చారు. ఇదంతా జరీ మిక్సింగు చాలా బాగుంటుంది. ఇది మీకేమో ఎలా కనపడుతుంది కానీ ఇదంతా గోల్డ్ కలరే. అంచు ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఈ తాళ్ళు చూస్తే మీరు అప్పట్లో కంచిపట్టు చీరకే వచ్చి ఇవి కంచిపట్టు చీర ఎలా తెలాలంటే తాళ్ళు చూసుకునేవారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇది పైన కింద చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చీర చూద్దాం. ఈ చీర మా నాన్నగారు పెళ్ళైన కొత్తలో మాకు సంక్రాంతికి పెట్టారు.
ఇది గద్వాల్ శారీ. ఇది చీర అంతా గోధుమ రంగు, కిందేమో కుంకుమ రంగు, పచ్చన అంచు. అసలు ఇటువంటి ఇప్పుడులో రావట్లేదు కానీ అసలు అప్పుడు ఎంతో అరుదుగా 2 అంచులు మీరు చూస్తున్నారు కదా, పైన కుంకుమ రంగు కింద పచ్చన, రెండు రంగుల కాంబినేషన్లో అంచు వచ్చింది. చీర అంతా గడి, అందులో బూట, పైన కూడా సేమ్ కుంకుమ రంగు పచ్చన అంచు. మీరు ఇది ఇది కొని కూడా చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం పైటంచి చూద్దాం. ఈ పైటంచు చూస్తే ఈ చీరకి పైటంచి హైలైట్. బార్డర్లో కుంకుమ రంగు ఏదైతే వచ్చిందో పైటంచి అంతా ఆ కుంకుమ రంగుతోటే జరి ముద్దలా ఇచ్చాడు. ఇదేమో ఇక్కడ మైమయ్యాన్ని మీరు దగ్గరగా చూస్తే కనపడితే చిన్న చిన్న పువ్వుల్లాగా, ఆ పువ్వుల మధ్యలో చిన్న చిన్న పచ్చ చుక్కలు ఇచ్చాడు. అందుకని ఈ పైట కొంగు ఇంత అందంగా ఇలా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చక్కగా పెద్ద పెద్ద జరీ పువ్వులు ఇచ్చాడు. ఇక్కడ బార్డర్ ఇచ్చారు, ఇక్కడ బార్డర్ ఇచ్చారు. దాని గురించే ఈ చీరకి పైట కొంగ హైలైట్. ఓకే, ఇప్పుడు ఇంకో చీర చూద్దాం. ఇది యాక్చువల్లీ కంచి పట్టు చీర. ఇది మా మమ్మీ మా మావయ్య పెళ్ళికి తీసుకుంది. ఇప్పటి వరకు మనం చూసిన చీరలేమో చీర ఒక రంగు, అంచొక రంగు. ఇప్పుడు కానీ ఈ చీర వచ్చేసి మొత్తం బ్లూ కలర్, అది కూడా చీర మొత్తం యాక్ రంగు. బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ కూడా సేమ్ బ్లూ కలర్. ఇది వచ్చేసి గోల్డ్ మిక్స్తో ఉండింది. మామూలుగా శారీ అంతా షైన్ అవుతూ ఉంటుంది, మేబీ వీడియోలో మీకు తెలియకపోవచ్చు. ఓకే, ఇప్పుడు బార్డర్ వచ్చేసి మామిడి పిందులు, చిలుకలు చూస్తున్నాం కదా, ఇవి యాక్చువల్లీ అప్పట్లో ట్రెండ్. సేమ్ ఇదే బార్డర్ మనకి పైన కూడా వచ్చింది. సేమ్ బార్డర్ అనమాట, సేమ్ లెంత్, షైన్ అవుతూ ఉంటుంది. ఈ శారీకి పైటంచి చూస్తున్నాము. ఇది చాలా హెవీగా వచ్చింది. మీరు చూస్తే ఇక్కడ ఫ్యాన్సీ కలర్స్తో చిన్న చిన్న బుటాల్లాగా వచ్చాయి. ఈ డిజైన్ అంతా నెమళ్ళు వచ్చాయి. మొత్తం శారీ బ్లూ అన్నట్టే ఇది కూడా బ్లూ, కానీ మనకి ఇది హెవీగా రావడం గోల్డ్ ఇదంతా, సో ఇది మనకి గోల్డ్లా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన చీరలన్నీ చాలా సంవత్సరాల నుంచి దాచినవి. ఇవి ఇలానే పాడవకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే మనం ఇందులో లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క వేసి మడత పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. దీంతోపాటు మనం కలర్ రౌండ్లు కూడా వేసుకుంటే మంచి స్మెల్ కూడా వస్తాయి శారీస్ అంతా.